నమస్తే, వెల్కమ్ టు our ఛానల్ జానుస్ వరల్డ్. సో బీబీ జోడి ఇట్స్ నాట్ ఓన్లీ ఆ డాన్స్ షో నడుస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత బీబీ జోడి సీజన్ 2 అనేది స్టార్ట్ అయింది. అస్సలైన డాన్స్ ఇప్పుడు మొదలైందనమాట. సాటర్డే సండే ఎపిసోడ్స్లో ఏం జరిగిందో చూద్దాము. ఎవరు ఎంత ఫైర్ మీద డాన్స్ చేశారో, ఎవరు గోల్డెన్ సీట్ దక్కించుకున్నారో, సో ఇవన్నీ అయితే నేను మీకు చెప్పేస్తానమాట. మీరైతే లాస్ట్ వరకు వీడియో చూడడానికి అయితే స్టే ట్యూన్డ్, లాస్ట్ వరకు వీడియో చూస్తూనే ఉండండి. ఫస్ట్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గారు దేక్ లెంగ సాలా సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. ఫుల్ స్వాగ్తో డాన్స్ వేశాడు. నాకు ఒక పార్టిసిపెంట్ లాగా అనిపించింది. ఆయన అయితే ఒక యాంకర్ లాగా అనిపించలా, అంత స్వాగ్ ఉందనమాట. 100% ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో వచ్చాడు. ఇక్కడే యాంకరే ఫుల్ జోష్ నింపాడంటే నెక్స్ట్ జడ్జెస్, నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ ఇంకెంత జోష్ నింపుతారో అయితే మనం చూద్దాము. నెక్స్ట్ వీళ్ళ జడ్జెస్ ముగ్గురు అయితే వచ్చారు, టుగెదర్ కలిసి వచ్చారనమాట. శేఖర్ మాస్టర్ గారు, శ్రీదేవి గారు అండ్ సదా గారు. వాళ్ళైతే కన్ను కొట్టరు అనే సాంగ్తో వచ్చారు. వాళ్ళ డాన్స్ అయితే మస్త్ ఎనర్జెటిక్గా, అంటే ఫుల్ హైప్లో ఉండే. నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ డాన్స్. చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా మంచి కంపోలాగా అనిపించింది. చాలా ఎనర్జెటిక్గా, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. వాళ్ళు డాన్స్ చేసే విధానం కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మూమెంట్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ఇప్పుడైతే మనం కంటెస్టెంట్స్ విషయానికి అయితే వద్దాం. నెక్స్ట్ ఎంట్రీ అయితే కంటెస్టెంట్స్ అనమాట. జామ్ జడ్జనక ఈ సాంగ్కి 4 కంటెస్టెంట్స్, 4 జోడీలు మాత్రం డాన్స్ వేసాయి. చాలా అంటే చాలా గ్రేస్గా అనిపించింది. స్టేజ్ కూడా చూడడానికి చాలా అందంగా అనిపించింది. ఆ 4 కంటెస్టెంట్స్ ఎవరంటే అమదీప్ చౌదరి అండ్ నాయనిక, నెక్స్ట్ కీర్తి భట్, ఆర్జే చైతు, శ్రీనివాస సాయి, నయని పావని, అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య. చాలా అంటే చాలా బాగా చేశారు. మంచి గ్రేస్ కనిపించింది. స్టార్టింగే మనకి ఇంత గ్రేస్ కనిపిస్తుందంటే నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ ఎంత హైలో ఉండబోతుంది అయితే మనం ఊహించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ డాన్స్లో ఈ సాటర్డే సండే ఎపిసోడ్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ థీమ్ ఏంటంటే ఫుడ్ ఫార్వర్డ్. అంటే దీని ఏంటి, ఫాస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ అంటే దీని మెయిన్ ఏంటంటే స్టైల్ని, ఫుడ్స్ని ఎక్కువ ప్రజెన్స్ చేసి మంచి మెయిన్గా ఫుడ్ ఫార్వర్డ్ అంటే ఫుడ్తో అంటే పాదాలతో ఎక్కువ ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి ఎవరు ఎంత స్పీడ్గా ఎంత బాగా చేయగలుగుతారు అనేది మెయిన్ థీమ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్క డాన్సర్కి ఇచ్చింది అయితే ఇది మెయిన్ థీమ్. నెక్స్ట్ మార్క్స్ ఎలా ఉండబోతున్నాయంటే 100 మార్క్స్. క్లియర్ కట్గా చెప్తాను మార్క్స్ గురించి అయితే. జడ్జెస్ వచ్చేసి 70 మార్క్స్ అండ్ మిగతా కంటెస్టెంట్స్ 30 మార్క్స్ అయితే ఇవ్వాలి. ముందు జడ్జెస్ మార్క్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే జడ్జెస్ మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్. ఆ 70 మార్క్స్లో 30 మార్క్స్ అయితే శేఖర్ మాస్టర్ చేతిలో ఉంటాయి, 20 మార్క్స్ సదా గారి చేతిలో అండ్ ఇంకో 20 మార్క్స్ శ్రీదేవి గారి చేతిలో అయితే ఉంటాయి. నెక్స్ట్ 30 మార్క్స్ వచ్చేసి ఇప్పుడు ఈ సాటర్డే ఎపిసోడ్లో 4 జోడీస్ కాబట్టి ఒక జోడీ పర్ఫార్మెన్స్ చేస్తే మిగతా 3 జోడీస్ 10-10-10. ఆ 10కి వాళ్ళకి ఆ డాన్స్ని బట్టి ఏం జరిగిందాన్ని, డాన్స్ బాగా చేసిన దాన్ని బట్టి వాళ్ళైతే మార్క్స్ ఇస్తారు. అస్సలైన గేమ్ ఇక్కడ మొదలైందండి. ఏంటంటే జడ్జెస్ ఏది పార్షియాలిటీ లేకుండా అందరికీ ఇచ్చేస్తారు, కరెక్టే. బట్ ఇక్కడ కంటెస్టెంట్స్ ఒక్క మార్కు కూడా అవ్వము. తను మాకంటే ఒక మార్క్ ఎక్కువ అవుతున్నాడు, అందుకని మనం తగ్గించాలి అనేది 8 ఇచ్చేవాళ్ళు 7 ఇవ్వచ్చు, 10 ఇచ్చేవాళ్ళు 5 ఇవ్వచ్చు. సో ఇక్కడైతే జడ్జెస్ చేతిలో మార్క్స్ కంటే కంటెస్టెంట్స్ చేతిలో మార్క్స్కి ఎక్కువ గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అవుతాయి కూడా. ఎవరి సెల్ఫిష్నెస్ కోసం వాళ్ళని కాపాడుకోవడం కోసం వేరే వాళ్ళకి ఇచ్చే మార్క్స్ని వీళ్ళు తగ్గించే అవకాశం కూడా ఉంది కంటెస్టెంట్స్. సో ఇలాంటి రచ్చ కూడా మొదలైంది ఇప్పుడు ప్రజెంట్. ఈ రచ్చను కూడా మనం చూసేద్దాము. ఇప్పటి నుంచి చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా ఎగ్జైట్మెంట్గా ముందు ఏం జరగబోతుంది అనే దాంతో ముడిపడి ఉంటుంది అనమాట ప్రజెంట్ ఈ జోడీ అయితే. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ డాన్స్ షో అని చెప్పినప్పుడే అర్థం చేసుకోవాలి మనం. ప్రతి ఒక్కటి ఉంటుంది ఇందులో, ఓన్లీ డాన్సే కాదు, ప్రతి ఒక్కటి ఉంటుందని అయితే అర్థం చేసుకోవాలి. సో మార్క్స్ అయితే ఇవన్నమాట, 100 మార్క్స్.
నెక్స్ట్ గోల్డెన్ సోఫా అయితే ఎవరు హైయెస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళకి అప్పుడు గోల్డెన్ సోఫా వస్తుంది. సో గోల్డెన్ సోఫా బెనిఫిట్ ఏంటంటే మా హైయెస్ట్ ప్రివిలేజెస్ అనమాట. ఏదైనా రెస్పెక్ట్ అనమాట. ఏదైనా డెసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉండే విధానం అనమాట. సో ఈ గోల్డెన్ సోఫా వల్ల కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంది ఈ సీజన్లో. గోల్డెన్ సోఫా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ పవర్ అస్త్ర ఎవరి పవర్ అస్త్ర ఏంటో, ఎవరు ఎలా యూజ్ చేసుకోవాలో, ఎవరు ఎప్పుడు యూజ్ చేసుకోవాలో అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఆ పవర్ అస్త్ర గురించి నేను మీకు చెప్తాను. ఆర్జే చైతుకి అండ్ కీర్తి భట్కి వీళ్ళకైతే పవర్ అస్త్ర వచ్చింది కదా. సో ఆ పవర్ అస్త్ర బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ పవర్ అస్త్రకి స్వాపింగ్ పవర్ అనేది అయితే ఉంది. స్వాప్ చేసుకోవచ్చు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళు ఇన్ కేస్ ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్లో వచ్చారు, వాళ్ళు నలుగురు అంటే 4 జోడీలు ఉన్నాయి. వీళ్ళ స్కోరు లీస్ట్లో ఉంది. అంటే అందరికీ కొంచెం మందికి 90 వచ్చి, నెక్స్ట్ జోడీకి 85 వచ్చి, నెక్స్ట్ జోడీకి 80 వచ్చి, వీళ్ళకి 75 వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. లాస్ట్ పొజిషన్లో ఉంటే వీళ్ళు లాస్ట్ పొజిషన్ నుంచి కొంచెం ముందుకు రావచ్చు. 75 నుంచి 80కి వీళ్ళు వచ్చి 80 మార్క్స్లో ఉన్న వాళ్ళని కిందికి తీసుకెళ్ళవచ్చు. సో అలా పొజిషన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో అదైతే ఒక్కసారి అనమాట యూజ్ చేసేది, మళ్ళీ కాదు. కీర్తి వర్ది ఆర్జే చేతుది అయితే అదనమాట పవర్. అండ్ నయని పావని, సాయి శ్రీనివాస వీళ్ళ పవర్ ఏంటంటే బ్రౌనీ పాయింట్స్. అంటే వీళ్ళు ఒకవేళ 4th పొజిషన్లో ఉంటే వాళ్ళు 3rd పొజిషన్కి స్వాప్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో +1 ఎక్స్ట్రా పాయింట్ అయితే యాడ్ అవుతుంది. వీళ్ళ పవర్ అస్త్ర అయితే వీళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఇస్తుందని నాకు అనిపిస్తుంది. కీర్తివట ఆర్జే చేతు కంటే వీళ్ళ పవర్ అస్త్ర బెటర్గా ఉంది అని అయితే అనిపించింది నాకు. నయని పావనిది అండ్ సాయి శ్రీనివాస్ అది. సో ఈ పవర్ అస్త్ర రూల్స్ ఏంటంటే ఒకటి, ఇది బీబీ జోడీ సీజన్ 2 అయిపోయేలోపు అంటే సెమీఫినాలే కంటే ముందే యూజ్ చేసుకోవాలి. సెమీఫినాలేలో యూజ్ చేసుకోవడానికి వీలు లేదు, ముందే యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సాటర్డేలో ఇద్దరికి ఉంది కదా పవర్ అస్త్ర. ఒకటి సాయి శ్రీనివాసకి అండ్ నయని పావనికి, ఇంకొకటి ఆర్జే చైతుకి అండ్ కీర్తి భట్కి. సో ఈ వీక్ వాళ్ళు ఒకవేళ ఎగ్జాంపుల్గా ఈ వీక్ కీర్తి భట్ అండ్ అజయ్ చేతు యూజ్ చేసుకున్నారనుకో, పవర్ అస్త్రాన్ని యూజ్ చేసుకున్నారనుకో, ఇప్పుడు సాయి శ్రీనివాసకి అండ్ నయని పావనికి ఆప్షన్ అనేది లేదు. వాళ్ళు యూజ్ చేసుకోకూడదు, ఓన్లీ ఒక్కళ్ళే యూజ్ చేసుకోవాలి. వీళ్ళు కావాలంటే నెక్స్ట్ వీక్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇంపార్టెంట్ రూల్ అనమాట. మళ్ళీ సెమీఫైనల్ కంటే ముందే యూజ్ చేసుకోవాలి. సెమీఫైనల్లో యూజ్ చేసుకోవడానికి అయితే వీలు లేదు. అప్పుడు యూజ్ చేసుకుంటే లాభం ఏందండి? సెమీఫైనల్లో లేదు కదా. అప్పుడు ఎవరి టాలెంట్తో వాళ్ళు రావాలి, కానీ ఇలాంటి పవర్ అస్ట్రాస్ పనికి రావు అక్కడ. ఇప్పుడు మొదలైంది అసలైన బీబీ జోడీ సీజన్ 2. ఒక సూపర్ అంటే సూపర్గా ఒక ఫైటింగ్, ఒక డాన్సే కాదు, ఇందులో మనం ఫైట్స్ చూడొచ్చు, చాలా ఎగ్జైట్మెంట్ చూడొచ్చు, చాలా యాంగ్జైటీస్ చూడొచ్చు, చాలా ఎమోషన్స్ అని అయితే మనం చూడొచ్చు. ఇప్పుడే అస్సలైన బీబీ జోడీ సీజన్ 2 అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ థీమ్లో అయితే ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది ఆర్జే చైతు అండ్ కీర్తి భట్ అనమాట. చాలా ఫుల్ గ్రేస్ అనిపించింది. ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక పాయింట్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అనిపించింది. సో డాన్స్ అయితే చాలా గ్రేస్గా చేసినట్లు అనిపించింది వాళ్ళు. అయితే ఇప్పుడు జోడీస్ నెక్స్ట్ వాళ్ళు డాన్స్ చేసిన తర్వాత జోడీస్ మార్క్స్ అయితే ఇచ్చారు. జోడీస్ శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ వీళ్ళైతే 8 పాయింట్స్ ఇచ్చారు. 10 పాయింట్స్కి 8 పాయింట్స్ ఇచ్చారు. అమర్దీప్ చౌదరి అండ్ నయనిక కూడా 8 పాయింట్స్ ఇచ్చారు. 10 పాయింట్స్కి 8 పాయింట్స్ ఇచ్చారు. 8/10 అనమాట. నెక్స్ట్ 8 out of 10 అనమాట. నెక్స్ట్ శ్రీనివాస సాయి అండ్ నయని పావని వీళ్ళైతే 7 ఇచ్చారు స్కోరు. సో వీళ్ళు ఇచ్చిన స్కోర్ అయితే ప్రజెంట్ 8, 16, 7, 23. ఇప్పుడు 30కి 23 అయితే వచ్చాయన్నమాట. అంటే కంటెస్టెన్స్ ఇచ్చే 30 స్కోర్కి 7 మార్క్స్ ఇక్కడ తగ్గాయి. వీళ్ళకి 4 ఇక్కడ తగ్గింది, ఇక్కడ 3, 7. ఓకే, 7 మార్క్స్ అయితే తగ్గాయి వాళ్ళకి. సెకండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి శ్రీనివాస సాయి అండ్ నయని పావని అయితే చేశారు. మనోహర సాంగ్ అండ్ కన్నులద సాంగ్ ఎమోషనల్లీ ఫుల్ అంటే ఫుల్ కనెక్ట్ అయిపోయారు ప్రతి ఒక్కరు. చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. సో వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేశారు. సో వాళ్ళిద్దరికి జోడీస్ మాత్రం అందరూ 8 ఇచ్చారు. అమర్దీప్ చౌదరి అండ్ నయనిక 8 ఇచ్చారు. 8 out of 10. నెక్స్ట్ తిను
అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య కూడా 8/10 ఇచ్చారు. కీర్తి భట్ అండ్ ఆర్జు చైతు కూడా 8/10 ఇచ్చారు. మొత్తం 24 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్కి అయితే వీళ్ళకి స్కోర్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ అయితే డాన్స్ చేశారు. ఏమేమి సాంగ్స్ కంటే ఒకే ఒక లోకం నువ్వే ఆ సాంగ్కి, నెక్స్ట్ ఇంకేం కావాలి ఈ సాంగ్కి డాన్స్ అయితే వేసారనమాట. కొంచెం ఇలా పాట పాడుతున్నాను ఏమనుకోకండి, మనకి రావన్నమాట. మన వాయిస్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది అందరికీ. దేనికి పనికిరాని ఏమంటారు, తార్ రోడ్డు మీద రేకు డబ్బా వేసి గీసిన వాయిస్ అని అర్థమైపోతుంది. బట్ కొంచెం క్షమించండి నేను అట్లా పాటలు పాడేటప్పుడు. సో అది అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మస్తు రొమాంటిక్గా అనిపించింది. అసలు వీళ్ళిద్దరు ఏ డాన్స్ చేసినా చాలా రొమాంటిక్ అనిపిస్తుంది. ఇద్దరు మంచిగా చాలా కెమిస్ట్రీతో చేస్తారనిపిస్తుంది. రొమాంటిక్ అయితే చాలా వర్కౌట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య, అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్యకి. సో వాళ్ళకి జోడీస్ ఇచ్చిన మార్క్స్ అయితే అమర్దీప్ చౌదరి గారు అండ్ నయనిక 8 మార్క్స్ ఇచ్చారు, 8/10. నెక్స్ట్ కీర్తి భట్ అండ్ ఆర్జు చైతు వీళ్ళు కూడా 8/10 ఇచ్చారు. ఈ నయని పావనికి శ్రీనివాస్ సాయికి ఏంటో కానీ 6/10 ఇచ్చారనమాట. టోటల్ 22 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్కి. సో వీళ్ళు ఇందాక కీర్తి భట్కి అండ్ ఆర్జు చేతికి తక్కువ ఇచ్చారు మార్క్స్. నెక్స్ట్ ఇప్పుడు కూడా అర్జున్ కళ్యాణ్కి అండ్ శ్రీ సత్యకి కూడా తక్కువ మార్క్స్ అయితే ఇచ్చారు. ఫోర్త్ పర్ఫార్మెన్స్, లాస్ట్ పర్ఫార్మెన్స్ బట్ నాట్ లీస్ట్ పర్ఫార్మెన్స్, ఫుల్ ఎనర్జెటిక్గా చేసిన పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అమర్దీప్ చౌదరి గారు అండ్ నయనిక. ఫుల్ హై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ సాటర్డే ఎపిసోడ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫుల్ అంటే ఫుల్ గ్రేస్ మీద డాన్స్ చేశారు. ఫస్ట్ వాళ్ళ ఎంట్రీ అయినప్పుడే నాకు అనిపించింది అట్లా, అంటే కొంచెం అమర్దీప్ గారు మనకి ఫేవరెట్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ డాన్స్ కూడా అదే విధంగా ఉంది, ఇచ్చి పడేశారు. ఫుల్ ఎనర్జీగా డాన్స్ చేశారనమాట. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ కూడా మరీ చేశారనమాట డాన్స్. ఏమేమి సాంగ్కి చెన్నై చంద్రమ అనే సాంగ్ వేశారు. నెక్స్ట్ అస్మాయిక సాంగ్ వేశారు దువ్వాడ జగన్నాథంలో. సూపర్. జోడీస్ని కూడా మస్తు అట్రాక్ట్ చేశారనమాట. ప్రతి ఒక్కళ్ళు అవుట్ ఆఫ్ 10 బై 10 ఇచ్చేసారనమాట. శ్రీనివాస సాయి అండ్ నయని పావని కూడా 10/10 ఇచ్చేసారు. అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య 10/10. నెక్స్ట్ కీర్తి భట్ అండ్ ఆర్జు చేతు కూడా 10/10 ఇచ్చారు. 30 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ వచ్చింది అమర్దీప్ చౌదరి గారికి అండ్ నయనికకి. ఫుల్ అంటే ఫుల్ గ్రేస్ మీద వేశారు. సో గోల్డెన్ సోఫా వాళ్ళ సొంతమైంది ఈ వీక్కి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు మనోడు అని. కానీ నాకు ఒక్కటి నచ్చట్లేదు అబ్బా, తను హీరో, అందరూ కామెడియన్గా చేసి మాట్లాడుతున్నారు, నాకు అసలు నచ్చట్లేదు. ఇది అమర్దీప్ గారి దృష్టికి తీసుకెళ్ళండి సార్, మీరు హీరోలానే ఉంటే బాగుంటారు, కామెడియన్గా వద్దు సార్ మీరు అని అందరూ ఇష్టం వచ్చినట్టు జోకులు వేస్తున్నారు. ఆయనకి ఎలా ఉందో కానీ నాకైతే అస్సలు నచ్చట్లేదు, చెప్తున్నా ముందే. సో గోల్డెన్ సోఫా అయితే ఈ వీక్ మా వాడి సొంతం అయిపోయింది. ఓ ఓ ఓ నెక్స్ట్ వచ్చేసి జడ్జెస్ స్కోర్ అనమాట. జడ్జెస్ స్కోర్ అయితే ఫస్ట్ కీర్తి భట్ అండ్ అర్జు చేతు గారు డాన్స్ వేసింది, వాళ్ళ స్కోర్ అయితే చెప్తాను. శ్రీదేవి గారు అయితే 16/20 ఇచ్చారు. 16 మార్క్స్ 20 మార్క్స్కి 16 అయితే ఇచ్చారు. సదా గారు 17 మార్క్స్ ఇచ్చారు. 17 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్. నెక్స్ట్ శేఖర్ మాస్టర్ గారు అయితే 22 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అయితే ఇచ్చారు. వీళ్ళ టోటల్ స్కోర్ వచ్చేసి, అంటే జడ్జెస్ ఇచ్చిన అండ్ కంటెస్టెంట్స్ ఇచ్చిన టోటల్ స్కోర్ వచ్చేసి కీర్తి భట్ అండ్ అర్జు చేతుకి 78 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అయితే వచ్చాయి. 100 మార్క్స్కి 78 మార్క్స్. సెకండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి నయని పావని అండ్ శ్రీనివాస సాయి వాళ్ళది, అంటే వాళ్ళ డాన్స్ షోకి ఇచ్చేసింది ఎంత అంటే స్కోరు. శ్రీదేవి గారు 18 ఇచ్చారు. 18 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్, చాలా బెస్ట్ మార్క్స్ అనమాట. అండ్ సదా గారు కూడా 18 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అయితే ఇచ్చేసారు, చాలా బెస్ట్ అనిపించింది. శేఖర్ మాస్టర్ గారు కూడా 5 మార్క్స్ తీసేశారు. 25 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అయితే ఇచ్చారు. సో టోటల్ స్కోర్ వీళ్ళది వచ్చేసి 85 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అనమాట. నయని పావనిది అండ్ సాయి శ్రీనివాస్ అది 85 మార్క్స్ అయితే వాళ్ళకి వచ్చింది, మంచి గుడ్ స్కోర్ అది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ మార్క్స్ అనమాట. వీళ్ళకి ఎందుకు ఇందులో పర్ఫార్మెన్స్ గ్రేస్ తగ్గిందని చెప్పొచ్చు, మార్క్స్ కూడా తగ్గాయి. సో సదా గారు, శ్రీదేవి గారు వచ్చేసి 16 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అయితే ఇచ్చారు. సదా గారు కూడా 16 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అయితే ఇచ్చారు. శేఖర్ మాస్టర్ గారు 21 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ ఇచ్చారు. అక్కడే 9 పాయింట్స్ అయితే పోయాయి వాళ్ళకి. నాకైతే చాలా అంటే చాలా సాడ్ అనిపించింది అర్జున్ కళ్యాణ్ విషయంలో అండ్ శ్రీ సత్య విషయంలో అయితే. వాళ్ళ స్కోర్ అయితే 75 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అనమాట, చాలా తక్కువ అది.
అంటే ఇప్పుడు లీస్ట్లో ఉన్నారు వాళ్ళు, శ్రీ సత్యనారాయణ, అర్జున్ కళ్యాణ్ వాళ్ళు 75 మార్క్స్. అంటే అసలు వాళ్ళు డాన్స్ చేసే విధానానికి చాలా తక్కువ అనమాట. ఫుల్ గ్రేస్ ఉంటుంది వాళ్ళ నుంచి, చాలా ఎక్స్పెక్ట్ చేసినాం మనం. బట్ చూడాలి నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు డెఫినెట్గా, ఎందుకంటే లాస్ట్ టైం చూసాం కాబట్టి. ఇప్పుడు ఫైనల్లీ మన అమర్దీప్ చౌదరి గారు అండ్ నైనిక వీళ్ళకి స్కోర్ ఎవరైనా పడిపోవాల్సిందే వాళ్ళ డాన్స్కి. శ్రీదేవి గారు 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అయితే ఇచ్చేశారు. సదా గారు కూడా 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ మన శేఖర్ మాస్టర్ గారు దిష్టి తగులుతుంది ఎందుకు ఫుల్ మార్క్స్ అంటే ఫుల్ మార్క్స్ అని 29 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్, ఒక్క మార్క్ అయితే పోయిందనమాట. అది కూడా దిష్టికి తీసేశారు శేఖర్ మాస్టర్ గారు. సో వీళ్ళది కంటెస్టెంట్స్తో కలిపి వచ్చిన స్కోరు, టోటల్ స్కోరు 99 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అనమాట. మన గోల్డెన్ సోఫా విన్నర్స్ అయితే అమెరికా, #అమెరికా అమర్దీప్ చౌదరి గారు అండ్ నైనిక అనమాట. గోల్డెన్ సోఫా విన్నర్స్ వీళ్ళు ఇప్పుడు. సో ఇది ఈరోజు ఎపిసోడు, సాటర్డే ఎపిసోడు. సండే ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మన కంటెంట్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్. వీడియోస్ని ఫాలో అవుతూనే ఉండండి, పూర్తిగా చూడండి. మీరు వీడియోస్ పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. మీ స్వరూప.